నెక్స్ట్ మాధవరెడ్డి గారు మనకు ఒక రోజులో వచ్చే కాల్స్ అన్నిటిలోనూ కంపల్సరీ ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అని ఒక కాలు, లేదంటే మీకు లోన్ వచ్చిందని ఒక కార్డు, లేదంటే మీకు లాటరీ తగిలిందనే అనే కాలు, ఈ మూడు టైప్ ఆఫ్ కాల్స్ అందరికి వస్తూ ఉంటుంది. అవి మనం మనం మామూలుగా ఎవరన్నా బయట వాళ్ళు ఏదన్నా ఫోన్ చేశారేమో ఆన్సర్ చేస్తేనేమో వాళ్ళ దగ్గర లాక్ అయిపోతున్నాం మనం. ఇది మనం ఎలా గుర్తించవచ్చు ఈ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఫస్ట్ కాల్స్? మీకేం కావాలనేది ఇంపార్టెంట్. మీకు లోన్ కావాలంటే బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోండి. క్రెడిట్ కార్డు కావాలంటే బ్యాంక్కి వెళ్ళి తీసుకోండి. ఓకే. ఫోన్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి. డోంట్ డూ ఎనీథింగ్ ఆన్ ఫోన్. అంతే సింపుల్. మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఫుట్ స్టెప్స్. బయటకు వస్తే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, బట్ లోకల్గా పోయి డిసైడ్ చేయండి. సో అది సాధ్యమైనంత వరకు. ఎందుకంటే అంటే నేను చేయొద్దని చెప్పట్లేదు, బట్ మేక్ షూర్ దట్ యు ఆర్ బ్రౌజింగ్ రైట్ సైడ్, యు ఆర్ బ్రౌజింగ్, యు ఆర్ కాంటాక్టింగ్ రైట్ పర్సన్, యు ఆర్ నాట్ ఇన్స్టాలింగ్ అన్వాంటెడ్ యాప్స్. అండ్ సేమ్ టైంలో మీరు ఏ లింక్ని క్లిక్ చేయకండి, ఏ ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయకండి. ఇప్పుడు ఎడ్డింగ్ కార్డ్ డాట్ ఏపీకే అని వస్తుంది, లేకపోతే ఇంకోటి ఏపీకే అని వస్తుంది, యూనియన్ బ్యాంక్ ఏపీకే అని వస్తుంది. ఏపీకే ఫైల్ అంటే ఉరితాడే, ఆండ్రాయిడ్ ప్రోగ్రామ్ కిట్ అన్నట్టు. అది యాక్చువల్గా ఆండ్రాయిడ్ ఎన్విరాన్మెంట్కి బ్యాక్ ఎండ్లో ఉండేది, వాట్సాప్లో చేస్తారన్నట్టు. అది ఇన్స్టాల్ అయింది అనుకోండి, మీ ఫోన్ ఆటోమేటిక్గా హ్యాక్ అవుతుంది. హ్యాక్ అవుతూ మీ ఫ్రెండ్స్కి అందరికీ ఫార్వర్డ్ మెసేజ్ పోతుంది, అన్ని గ్రూప్స్కి పోతుంది. ఫైనల్గా మీ నంబర్ పనిచేయదు, మీ ఫోను పనిచేయదు. సో ఏదైనా లింక్ని క్లిక్ చేయాలంటే కరెంట్ వైర్ను పట్టుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు క్లిక్ చేయాలా అదే చెప్పేది. ఈ మొబైల్ ఎట్లాంటిదంటే మీరు దీన్ని సరిగ్గా వాడుకోలేకపోతే అది మిమ్మల్ని వాడుకుంటుంది. అంటే మిమ్మల్ని వాడుకుంటుందంటే అర్థమైంది, ఎవరో దాని ద్వారా మిమ్మల్ని వాడుకుంటారని. సో యాక్చువల్లీ ఈ మొబైల్ అనేది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా, అది మీ ఇష్టం. నాకైతే బ్రహ్మాస్త్రం. సో చాలా మందికి ఇది భస్మాసురాస్త్రంగానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే టైం అయితే లూజింగ్, టైం ఈజ్ ఈక్వల్ టు అని ఏముంది. ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి మీడియా వాళ్ళకు కాంట్రవర్షియల్ టాపిక్స్ కావాలా, ఎవరో తండ్రి కొడుకులు కొట్టుకుంటే దాన్ని చూపిస్తారు, సైబర్ నేరాల గురించి చూపిరు.